బిగ్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాము. ఇక ఏదైతే యువ నాయకురాలు ఇక బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఇక తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైంది. ఇక ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఆమె కొంత కారు స్పీడ్గా వెళ్ళడము, ఆ తర్వాత ఏదైతే ఓఆర్ఆర్ కానుకున్న బ్యానెట్కి కారు ఢీ కొట్టడంతో పూర్తిగా కారు డ్యామేజ్ అయింది. ఆ తర్వాత ఆమె లోపల సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఆమె ఆమె మెడకి గాయమైంది. ఆ మెడకి గాయం కావడం వల్ల ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని ఇక మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆమె అభిమానులు, అదేవిధంగా ఏదైతే కంటోన్మెంట్కి సంబంధించిన నాయకులు కూడా తీవ్రమైన భావోద్వేగాలకు గురి అవుతున్నారు. గత పోయిన సంవత్సరమే పూర్తిగా వాళ్ళ తండ్రి దివంగత నేత ఇక ఏదైతే కంటోన్మెంట్కి సంబంధించి దాదాపు 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న కూడా గత సంవత్సరమే ఆయన చనిపోవడం, ఇదే నెలలో కూడా చనిపోవడం చాలా మంది అభిమానులను తీవ్రమైన కలిచివేతకు గురి చేస్తా ఉంది. మొత్తానికి ఇదే నెలలో ఈమె కూడా మొన్న రీసెంట్ గా కూడా నల్గొండ సభలో బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నల్గొండ సభకు సంబంధించి ఆ సభలో కూడా సభ అయిపోయిన తర్వాత ఆమె తిరుగు ప్రయాణంలో కూడా ఆమెకు ఏదైతే అక్కడ వేరే డీసీఎం వెహికల్ వచ్చి కూడా ఈమె కారును ఢీకొట్టింది. అప్పుడు కొంత స్వల్ప గాయాలతో ఆమె బయటపడిన సందర్భం కనబడ్డది. మళ్ళీ ఇంకా నిన్న ఏదైతే సంగారెడ్డికి సంబంధించి సదాశివపేటలో ఒక పార్టీ నుంచి తిరుగు ప్రయాణం పటాన్ చెరువు వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు కూడా సన్నిహితులు చెప్తా ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదంలో ఎంతమంది ఉన్నారు, నిజంగా కారులో ఎంతమంది ఉన్నారు, ఎవరు ఏంటి అనేది ఇంకా పూర్తిగా విషయాలు బయటకు రావాల్సి ఉంది. అయితే మొత్తానికే ఆమె స్నేహితుడు ఆకాష్ కారు డ్రైవ్ చేస్తా ఉన్నారంటూ కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. మరొక వైపు డ్రైవర్ కూడా ఉన్నారు. డ్రైవర్ కు తీవ్రమైన గాయాలయ్యాయి అంటున్నారు. ఇక ఆకాష్ అదేవిధంగా డ్రైవర్ కూడా స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స నిమిత్తము వారిని ఆసుపత్రిలో చేర్పించారని చెప్తా ఉన్నారు. అక్కడ ఉట్టిన పోలీసులు కూడా ఆ సంఘటన స్థలానికి వెళ్ళారు. ఇక సంఘటన స్థలానికి వెళ్ళిన తర్వాత ఆమె యొక్క డెడ్ బాడీని కూడా పూర్తిగా పోలీసులు ఆసుపత్రికి మార్చురికి తరలించిన నేపథ్యం కనబడ్డది. ఇదే అంశం పైన పూర్తిగా బీఆర్ఎస్ అగ్రనాయకులంతా కూడా చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. చాలా భావోద్వేగంతో ట్వీట్లు కూడా పెడతా ఉన్నారు. దాంతో పాటు ఇక హరీష్ రావు కూడా ఈ హుటాహుటిన తెలవడంతోనే హరీష్ రావు కూడా అక్కడ సంఘటన స్థలానికి వెళ్ళారు. ఆ తర్వాత ఆమె ఏదైతే హాస్పిటల్లో ఉందో ఆ హాస్పిటల్కి కూడా వెళ్ళి ఇక ఆమె కుటుంబ సభ్యులను కూడా ఆమె కుటుంబ సభ్యులను పూర్తిగా ఓదార్చిన విజువల్స్ ను మనం చూస్తా ఉన్నాము. మొత్తానికైతే ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే అగ్రనాయకుడు, అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ కూడా చాలా బాధతో ఆయన ట్వీట్ చేసిన సందర్భం కనబడ్డది. ఇక సాయన్నను కోల్పోవడం ఒక వంతు అయితే, ఇక యువ నాయకురాలు ఇక లాస్యానందితను కూడా కోల్పోవడం చాలా బాధాకరం అంటూ కూడా కేసీఆర్ ట్వీట్ చేశారు. అదేవిధంగా కేటీఆర్ కూడా మొన్న రీసెంట్ గా జరిగిన ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదం తర్వాత కూడా నేను వెళ్ళి పరామర్శించాను, మళ్ళీ అంతలోనే ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరం అంటూ కూడా కేటీఆర్ కూడా తన సానుభూతిని వ్యక్తం చేసిన సందర్భం కనబడ్డది. ఇక అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. ఇక గతంలో సాయన్నతో మాకు చాలా అనుబంధం ఉంది. ఇప్పుడు యువ నాయకురాలైన కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయిన నందిత చనిపోవడం కూడా చాలా బాధాకరం అంటూ కూడా తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సందర్భం కనబడ్డది. మొత్తానికైతే ఇటు పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా ఇక ఏదైతే వారి యొక్క బాధను, ఆవేదనను కూడా వ్యక్తం చేస్తున్న సందర్భం కనబడ్డది. వారి ట్వీట్ల రూపంలో మిగతా వారంతా కూడా చెప్తున్న సందర్భం. మొత్తానికైతే ఆమె ఆమె ప్రమాదానికి సంబంధించి అనేక రకాల వదంతులు వస్తా ఉన్న సందర్భం. మొత్తానికైతే డ్రైవర్ కారు నడిపాడంటూ కొంతమంది చెప్తా ఉన్నారు. లేదు, వీళ్ళ ఫ్రెండే కారు నడిపాడు, నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా చాలా చెప్తున్న సందర్భం. మొత్తానికైతే ఇక గతంలో ఏదైతే తన తండ్రి చనిపోయిన నెలలోనే ఆమె ఇప్పుడు చనిపోవడము చాలా అభిమానులను, అదేవిధంగా కంటోన్మెంట్
ప్రజలను కూడా చాలా బాధకు, ఆవేదనకు గురి చేస్తున్న సందర్భం కనబడ్డది. మొత్తానికి ఇక ఆమెను ఆ సంఘటన స్థలం నుంచి ఈ గత కొద్దిసేపటి క్రితమే ఏదైతే గాంధీ ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. ఇక మార్చురీ ఏదైతే పోస్ట్‌మార్టం తదనంతరం పూర్తిగా ఆమె నివాసానికి సంబంధించి ఆమె సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో కార్ఖానా నివాసానికి తరలించబోతున్నారు. ఆ యొక్క ఏదైతే ఆమె మృతదేహాన్ని తరలించిన తర్వాత ఇక ఏదైతే అభిమానులు, అదేవిధంగా పార్టీ నాయకుల యొక్క సందర్శనార్థం పూర్తిగా ఆమె నివాసం దగ్గర ఉంచి ఇక నివాళులర్పించే పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే ఇక ఏదైతే తన తండ్రి చనిపోయిన సంవత్సరం కూడా కాలేదు. ఇక ఆమె కూడా చనిపోవడం మాత్రం ఇటు బంధువులలో, అదేవిధంగా పూర్తిగా వారి యొక్క కార్యకర్తలలో కూడా తీవ్రమైన ఆవేదన కనపడతా ఉంది. ఇక ఏదైతే ఆమె అంత్యక్రియలకు సంబంధించి, అదేవిధంగా ఇక పూర్తి వివరాలకు సంబంధించి ఇక అధిష్టానము, అదేవిధంగా పూర్తిగా వారి యొక్క బంధువులు మరి కాసేపట్లో తెలియజేసే పరిస్థితి కనబడతా ఉంది.